నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? నేను జగన్మోహన్ రెడ్డి వస్తాడనుకుంటున్నాను. ఎందుకు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఎందుకంటే ఇదో నేను శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యానం ఉంది కదా, కిడ్నీ పేషెంట్లకు అయితేనేమి 750 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు చేశాడు తాగునీటి కోసము. నాకు తెలిసి ఆ ప్రాజెక్టు చేశారని చెప్పేసి అని మన జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో అరెస్ట్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారే పూర్తి భరోసాతో చెప్పారు ఉద్దానం ప్రాజెక్టు చాలా సక్సెస్గా చేశాడని చెప్పేసి అని. అందుకు కాబట్టి నాడు నేడు ఇలాంటి ప్రోగ్రాలు స్కూల్స్ అండి. మా ఊరిలో కూడా స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది. మా ఊరి స్కూల్కి 80 లక్షలు గుత్తేదారులు కాకోకుండా స్కూల్కి సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడికే సంబంధించిన నాడు నేడు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చి ఎంత డెవలప్ చేశారంటే మీరు వెళ్ళి చూడండి కావాలంటే ఒక్కసారి. ఏమండి అదైతేనేమండి, పాలకొల్లు కలెక్టర్ గారు వాళ్ళ మిస్సెస్ గారిని 2 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారంటే గవర్నమెంట్ ఎట్లుండేది మీరే అర్థం చేసుకోండి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అనేటువంటి ఆయన వాళ్ళ మిస్సెస్ గారిని అక్కడ డెలివరీ చేశారంటే జగన్ గారి పాలన ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. ఏమండి 14 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన కూడా రోడ్లు వేయలేదు. రోడ్లు అంటే అన్నీ వేయలేరు కదండి. ఇంకొకటి కొన్ని మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేశారు జగన్ గారు. ఎలా? నాకు దాని గురించి ఎంత ఐడియా లేదండి. ఓపెన్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు అంటే ఐడియా ఉండేదాన్ని బట్టి చెప్పాను, దాని గురించి తెలియదు. చేశారని చెప్తున్నారు కానీ నాకు లేదండి. ఓకే, నేను వెళ్ళాలి, పని ఉంది. ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఏం చెప్తారు? చెప్పినాను కదండి వాలంటీర్ వ్యవస్థ గురించి. వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది ఏపీలో మంచిగా సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారండి. వాలంటరీ వ్యవస్థ ఏపీలో బాగుంది కాబట్టే ఇక్కడ కాదండి, మొత్తము పార్లమెంటులోనే ప్రస్తావన వచ్చింది. వాలంటరీ వ్యవస్థ బాగుంది కాబట్టే పెన్షన్ అయితేనేమి, మిగతాటువంటి సంక్షేమ పథకాలు అయితేనేటువంటి అన్ని ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మంచిగా చేకూరుతున్నాయని పార్లమెంట్లోనే అఫేస్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారని. 4.5 సంవత్సరాలు ఏవైతే పాలన చేశారో జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. మామూలుగా నవరత్నాలలో చెప్పినటువంటి పథకాలన్నీ నెరవేర్చారండి. మంచి ఉంటేనే చెడు ఉంటుంది, చెడు ఉంటేనే మంచి ఉంటుంది. దేవుడు అనేటటువంటి వాడే మంచి చెడు అని సృష్టించాడు, దేవుడు కూడా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఇప్పుడు మంచి చేసే వాళ్ళకు మంచి చేస్తారు, అపోజిషన్ పార్టీ వాళ్ళకు చెడు చేస్తారు. నాకు తెలిసినది వరకు ఎవరు పట్టించుకోవద్దంటారు. అలాంటిదంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి హక్కు ఉంది మాట్లాడేదానికి. అంటే ప్రజలకు ఇంకా మంచి చేయాలని వాళ్ళు కూడా చెప్తారు. కానీ ఇంకా 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఇంకా మంచి పథకాలు చేయాలని నా కూడా నెక్స్ట్ అవుతుంది అంటారా? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అంటే రోడ్లు ఒకటేనండి నాకు తెలిసి, మిగతాటన్నీ డెవలప్ అయినాయి. ఇప్పుడు అండి పేదలకు ఏం కావాలి? విద్య, వైద్యమే కదండి కావాల్సింది మెయిన్. ఇప్పుడు నాడు నేడు ద్వారా విద్య తెచ్చాడు, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం తెచ్చాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు అండి యుఎస్లో కానీ ఎక్కడైనా కానీ మొత్తము విద్యా వైద్యం ఫ్రీ కాబట్టి అక్కడ కంట్రీస్ డెవలప్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా విద్యా వైద్యం ఫ్రీ చెప్తున్నారు కాబట్టి డెవలప్ అవుతుందని నా ఆకాంక్ష. ఫస్ట్ సీఎంగా జగన్ గారు చేశారు కదా, ఏం నచ్చింది బాగా సీఎంలో? ఇంకా అంత ఇదిగా అడగాలంటే అదే చెప్తున్నాం కదా, ఒక మాజీ సీఎం కొడుకుగాను, తర్వాత ఒక డైనమిక్ లీడర్గాను చెప్పినటువంటి నవరత్నాల పథకాలు ఏమైతే చెప్పారో అవన్నీ డెవలప్ చేశారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.